సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి OnePlus అనేది ఫైనల్గా మన ఇండియాలో OnePlus నార్డ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు OnePlus నార్డ్ సంబంధించిన స్పెక్స్, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా OnePlus బడ్స్ గురించి కూడా ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా పక్కనే కనిపించే బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇకపోతే ఫైనల్గా మన ఇండియాలో చాలా హైప్స్ అండ్ లీక్స్ తర్వాత OnePlus నార్డ్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ని బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB బేస్ వేరియంట్ని మనకు 24,999 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి స్పెక్స్, దాని యొక్క ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే ఒక సూపర్ ఫోన్ అని చెప్పచ్చు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడదాం. సో 6.44 ఇంచెస్ ఫ్యూల్ అమోల్డ్ డిస్ప్లేని ఇందులో ఇచ్చడం జరిగింది. ఇది 90 Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. సో మన కెమెరా సెటప్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 4 కెమెరాలు అయితే ఇందులో ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్కి, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇందులో మనకు సోనీ IMX 586 సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇందులో యూజ్ చేయడం జరిగింది. 5 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ కెమెరా కట్అవుట్ గురించి మాట్లాడితే ఫ్రంట్ వచ్చేసి మనకు మొత్తం 2 కెమెరాలు అయితే ఇందులో ఉంటాయి. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX 616 సెన్సార్ని ఇందులో ఇచ్చడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని ఇందులో ఇచ్చడం జరిగింది. సో ఇది 105 డిగ్రీస్లో మన ఫోటోని అయితే తీసుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయాన్ని గురించి మాట్లాడితే, సో యాజ్ పర్ లీక్స్ అండ్ రూమర్స్ తర్వాత ఇందులో మనకు 4115 mAh బ్యాటరీ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా Type-C పోర్ట్తో రావడం జరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. మన ఇండియాలో 6GB ప్లస్ 64 ర్యామ్, 8GB ప్లస్ 128, అదేవిధంగా 12GB ప్లస్ 256GB వేరియంట్ని గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కలర్స్ వచ్చేసి మనకు బ్లూ అండ్ గ్రే కలర్స్ ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రైజెస్ విషయాన్ని గురించి మాట్లాడితే మనకు 6GB ప్లస్ 64GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకు మన ఇండియాలో 25,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. దీని యొక్క ప్రైస్ అనేది మనకు 8GB ప్లస్ 128GB ర్యామ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకు 28,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో లాస్ట్ వేరియంట్ 12GB ప్లస్ 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకు 30,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి సేల్స్ అనేవి మనకు ఆగస్టు 4 నుంచి సేల్స్ అయితే జరగనున్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే లాంచింగ్ ఈవెంట్లో మనకు OnePlus బడ్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. 4,990 రూపాయలకి ఈ యొక్క బడ్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకు మొత్తం 3 కలర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. వైట్, గ్రే, బ్లూ కలర్స్తో ఈ యొక్క బడ్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకు 13.4mm లార్జ్ డ్రైవర్స్ని యూజ్ చేయడం జరిగింది. ఈ యొక్క బడ్స్ అనేవి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్కి సపోర్ట్ చేస్తాయి. అదేవిధంగా ఇందులో మనకు లో లైటింగ్స్ మోడ్ ఉంటుంది. అదేవిధంగా టచ్ కంట్రోల్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఇక బడ్స్ సంబంధించి బ్యాటరీ లైఫ్ విషయాన్ని గురించి మాట్లాడదాం. సో మనకు మనకు బ్యాటరీ వచ్చేసి 420 mAh బ్యాటరీతో కేసుతో బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. మనకు సపరేట్ బడ్స్ బ్యాటరీ వచ్చేసి మనకు 32 mAh బ్యాటరీతో బడ్స్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది. సో ప్లేబ్యాక్ టైం గురించి మాట్లాడదాం. సో ఇక బడ్స్ అనేవి మనకు విత్ కేస్తో 30 hours ప్లేబ్యాక్ టైం ఇస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా మనకు వితౌట్ కేస్తో బడ్స్ అనేవి మనకు 10 గంటలు ప్లేబ్యాక్ టైం ఇస్తాయని చెప్తున్నారు. సో ఇందులో మనకు Type-C పోర్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ యొక్క బడ్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఈ యొక్క బడ్స్లో మనకు 10 minutes ఛార్జ్ చేస్తే 10 hours వరకు ఈ యొక్క బడ్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది OnePlus బడ్స్ అండ్ OnePlus నార్డ్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కనుక కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.